హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. తిరుపతి వ్లాగ్. నిజంగా చెప్తున్నాను, చాలా అలసిపోయినాం అనమాట. మేము ఇక్కడికి వెళ్ళేలోగా ఇక్కడికైతే మోకాల పర్వతానికి అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ సైడ్కి ఫోల్ దగ్గర ఉండే బ్యాచ్ అంతా మాదే అనమాట. అంత పిల్లలు పెద్దవాళ్ళు అందరు అనేది కొంచెం రిలాక్స్ అయిపోయి, కొంచెం పిల్లలేమో పాలు తాగేసి బిస్కెట్స్, మేము టీలు కాఫీలు అన్నీ తాగేసుకొని కొంతసేపు అయితే అక్కడ కూర్చున్నాం అనమాట. చూస్తున్నారు కదా, టైం అయితే నాకు తెలిసి అప్పుడు 6 అయిపోయిందనమాట. టైం చూసుకుని ఎంత కూడా లేదనమాట. త్వరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ దర్శనానికి అయితే మాకు టికెట్ వచ్చేసి టైమింగ్ మాకు 9లోగా దర్శనానికి వెళ్ళిపోవాలని చెప్పి దాని మీద ఉందన్నమాట. అందుకు మేము టైం కూడా చూసుకోవడం లేదు అసలుకి. కొంతసేపు రిలాక్స్ అవుతున్నాము, అలా తీసుకొని ఇంకట్లే వెళ్తూనే ఉన్నాం అనమాట. మేము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మోకాల పర్వతంలో అందరూ ఎలా చూడండి, 6 అయినా కానీ సరే జనాలు చాలామంది ఉన్నారనమాట. ఎవరో వాళ్ళకి తోచినంతగా ఎక్కాలి కదా అని చెప్పి అన్నట్టు ఎక్కుతూ ఎవరి కోరికలను వాళ్ళని తీర్చుకోవాలని చెప్పి దేవుని ప్రాధేయపడుతున్నారనమాట. అందులో మేము కూడా ఉన్నాము. ఇప్పుడైతే మా ఆయన అయితే ఎక్కుతున్నాడు. అది చూడండి, ఇలా వంగి మొక్కుతున్నాడు కదా, ఆయనే అనమాట. నిజంగా చెప్తున్నాను, అస్సలు అంటే నాకు చేత కాలేదన్నమాట అసలుకి. నిజంగా ఫస్ట్ టైం నేను కొన్ని ఇయర్స్ తర్వాత అయితే ఎక్కినాను. అసలు అంత ఫాస్ట్గా అయితే నా వల్ల అయితే అస్సలు కాదనమాట. నిజంగా అంటే ఎంత బాగా ఎక్కుతున్నాడో అసలుకి మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది. నిజంగా అంటే షాక్ అయినా అనమాట. నేను ఎప్పుడైనా వీళ్ళు వెళ్ళినప్పుడు దర్శనానికి ఇలా మోకాల పర్వతం నేను వెళ్ళినాను, నేను వీడియో అని చెప్పి చూపించేవాడు. కానీ మామూలుగా ఎక్కొచ్చు, ఆ మాత్రం ఎక్కలేరా అని చెప్పి నేను అనుకునేదాన్ని. నిజంగా కోరిక అనేది బలంగా మనసులో అయితే బాగా అనుకున్నట్టున్నారు మా ఆయన అయితే. నాకు అక్కడ తెలిసిపోతుంది అనమాట. నిజంగా అంటే ఒక్కొక్క మెటుక మీద ఒక్కొక్క పాదం ఒక్కొక్క అడుగు పెడుతున్నాడు అనమాట. నా వల్ల అయితే కాలేదు, నేను అక్కడే ఉన్నాను అనమాట. ఇంకా నేను నిదానంగా పిల్లలతో అంటున్నాను, నిజంగా నా చేత కావడం లేదురా, మీరు ఎట్లా ఎక్కినారని చెప్పి పిల్లలతో అడుగుతుంటే, ఎంతన్నా ఉన్నీలే ఫస్ట్ ఎక్కాల నువ్వు అని చెప్పి అని అంటున్నారు అనమాట పిల్లలు. ఇది నేను కంటిన్యూగా మా ఆయన ఎంతవరకు ఎక్కింటారు, ఎన్ని మెటికీలు ఎక్కింటారు, ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఒకవేళ మీరు కౌంట్ చేసుకోండి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. గోపురం వచ్చే వరకు మా ఆయన అనేది ఇలా మెటికీలు అయితే ఎక్కారనమాట. నన్నైతే తిరిగి వెనక్కి చూస్తున్నారు, ఇది ఈమె వస్తుందా లేదా అని చెప్పి. నేను ఇంకా కిందనే ఉన్నానమాట. నేను ఎక్కింటానండి ఒక 80 అంత ఎక్కింటాను, అంతకుమించి ఎక్కింటాను అనమాట. మా ఆయన ఎక్కింటాడండి 200 దగ్గర ఇంకా ఎక్కువే ఎక్కింటాడు అనమాట. ఇలా అయితే దర్శనానికి మా ఆయన అయితే చాలా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఏదో మంచిగా పెద్ద కోరికే కోరినట్టున్నాడు అనమాట. అందుకే అసలుకి అలుపు అనేది లేకపోకున్నట్లు అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత కూడా అలుపు అనేది లేకపోకున్నట్లు భక్తితో చాలా ఇంట్రెస్ట్గా అనేది ఎక్కుతున్నారు. మా ఆయన కోరిక నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. నా అలాగా మీరు కూడా కోరుకోండి మా ఆయన కోరిక నెరవేరాలని. దేవుడు ఖచ్చితంగా కోరిక నెరవేరుస్తారని నాకు చాలా నమ్మకంగా ఉందన్నమాట. ఇక్కడైతే చూస్తారు కదా, గోపురం వచ్చేంత వరకు అక్కడ ఉందిలేండి, అక్కడ వరకు అయితే మోకాల మీదే వచ్చారనమాట. నిజంగా అంటే నాకైతే కొన్ని ఎక్కింటేనే చాలా నొప్పి వచ్చినాయి. మా ఆయనకి నొప్పి ఉన్నాయో లేదో తెలీదు, నొప్పి ఉండింటుంది. కానీ భక్తితో ఎక్కితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని మా ఆయన అయితే చూపించేసినాడు అనమాట. ఇక్కడైతే ఒక్క దగ్గర కూడా అలుపు అనేది మనిషిలో కనపడడం లేదనమాట. నాకైతే ఎక్కడ కనపడలేదు. మీకు ఇట్లా ఇన్ని మెటికీలు ఎవరైనా మా ఆయనలాగా ఎక్కి ఉన్నారా లేరా? మా ఆయన ఎక్కి ఉంటారు, కానీ మీరు ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఎక్కి ఉన్నారా లేదా అని చెప్పి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఇంకా ఇక్కడైతే మొత్తం అయితే ఎక్కేసినాడు అనమాట మా ఆయన. ఇంకా అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుంది కదండి, ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా హాఫ్ అనేది వచ్చినట్లే అనమాట. ఇంక మనము వ్యూ చూస్తే భలే ఉందన్నమాట. నైట్ లొకేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. చూస్తేనే మీకు అర్థమైపోతుంది. బ్యాక్ సైడ్ అయితే సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు, నైట్ అయిపోతుంది. జనాలు చూస్తే దండిగా ఉన్నారు అసలుకి ఇక్కడ. కొంతమంది దీపాలు, కార్తీక మాసాలు ఉన్నాయి కదండి, దీపాలు వెలిగించుతున్నారు కొంతమంది. ఒక పక్క చలి పెడుతుంది.
నిజంగా చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే మేము 5 ప్రదర్శనలు అయితే చేసిన తర్వాత దేవుని దగ్గర అయితే మొక్కేసుకొని అక్కడ కుంకుమ తీసుకొని పెట్టేసుకొని టెంకాయ కొట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసేసినాం అనమాట. ఇక్కడ వచ్చేసి దారిలో వచ్చేసి జింకలు అయితే కనపడినాయి. నైట్ అయినా కానీ సరే అవి ఎంత బాగా వచ్చినాయి అనమాట దగ్గరికి. ఇలా దగ్గరికి వచ్చేలోగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అందుకని వీడియో తీపిచ్చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా మా ఆయన ఇంకా కొంచెం ముందరికి అనేది వెళ్తున్నారు. నేను అంటున్నాను అవి మనుషులు చూస్తే మళ్ళా మన మీద ఎగిరేవు, దూరంకి రండి అని చెప్తున్నాను అనమాట నేను. నిజంగా చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. వీటికి ఏమీ ఆహారం పెట్టేది ఏమి ఉండదు కదా, అందుకని చెప్పి ఈ టైం అయినా కానీ సరే ఇంకా ఫుడ్ కోసం తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఎవరో అన్నం పెట్టినట్టున్నారు, అదైతే తింటున్నాయి. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటూ నిజంగా ఒకటైతే నిజంగా ఆశ్చర్యపోయినామన్నమాట. ఇక్కడ చూస్తే కొండలు ఉన్నాయి, కొండలలో నుంచి ఫుల్ వాటర్ వస్తున్నాయి. అసలుకి ఒక సినిమా ఉంది చూడండి, బద్రీనాథ్ సినిమాలో కొండల్లో నుంచి అవి భక్తి ఉంటేనే వాటర్ పడతాయని చెప్పి వస్తుంది కదా, అట్లా వాటర్ అనేది వస్తున్నాయి అనమాట. నిజంగా పైనుంచి కొండల నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. ఒకవేళ వర్షం పడింది అని అనుకుందాము. ఇప్పుడైతే మేము పోయినప్పటి నుంచి వర్షం అయితే పడలేదన్నమాట. నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది చాలా నచ్చింది అనమాట. నైట్ టైం ఇది కాబట్టి ఇంకా బాగుంది. కానీ ఇంత ఫుల్గా వాటర్ వస్తున్నా కానీ సరే నిజంగా ఒక వరదలు వచ్చినట్టు వచ్చినాయి అనమాట వాటర్ అన్నీ. కొండలలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, కొంతమంది అయితే వాటర్ పట్టుకొని తాగుతున్నారు కూడా. అసలుకి మా ఆయన కూడా మేమైతే చాలా ఏళ్ళ నుంచి ఇట్లా దర్శనానికి అయితే వెళ్ళినాం, కానీ ఇట్లా వాటర్ ఫాల్ లాగైతే ఎప్పుడైతే చూడలేదన్నమాట. మీరు ఒకవేళ చూసింటే ఈ టైంలో మీరు ఒకవేళ తిరుపతికి వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి, మీకు నచ్చిందా వ్యూ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. ఇలా అయితే మొత్తం అయితే క్యాప్చర్ చేసేసినాను అనమాట. ఇలా ఫుల్ అయితే వెహికల్స్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట రష్ అనేది. ఇప్పుడైతే మేము మంచిగా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. దర్శనం అయిపోయిన తర్వాత అనమాట వీడియో ఇది. నా తమ్ముడు అనేది ఇది చూడండి, ఇలా మొక్కుతూనే కొన్ని రీల్స్ అనేవి, కొన్ని ఫొటోస్ అనేవి ఫ్యామిలీస్తో అందరితోనే దిగేసామన్నమాట. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మాకు దర్శనం అయిపోయేలోగా 3 అయిపోయిందండి. ఇక్కడ మా ఆయనతో కొన్ని రీల్స్ అనమాట ఇట్లా చేపించేసాం. 2 అయిపోయింది, మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇన్ని అవర్స్ అంత జర్నీ చేసేలోగా అంత చేసేలోగా అసలు చేత కావడం లేదు అసలుకి. కానీ అంత దర్శనం అయితే సంతోషంగా అంత మంచిగా అయితే జరిగిందనమాట. లోపలికైతే మా మొబైల్ అయితే అలవ్ లేదు కదా, బయట వచ్చిన తర్వాత నుంచి ఇదంతా రికార్డ్ చేస్తున్నాం అనమాట. ఇదైతే వ్యూ అనమాట. నైట్ టైం వచ్చేసి తిరుపతి వ్యూ, తిరుమల వ్యూ. ఇక్కడైతే మా ఆయన కొన్ని రీల్స్ అనేది తీపిస్తున్నాను అనమాట. నేను యూట్యూబ్లో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. మా ఫ్యామిలీ అంతా ఫుల్ అలసిపోయినారు, పిల్లలు కూడా మొత్తం అలసిపోయినారు. అంత చలాకీగా ఉండే పిల్లలందరూ ఇక్కడికి వచ్చేలాగా ఇంకా డౌన్ అయిపోయినారు అనమాట. ఉంటాయి కదా అంతేనండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం. మిడ్నైట్ 2 o'clock అవుతుంది. బట్ చాలా టైర్డ్ అయిపోయాం. అంతా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చామంతా. చాలా బాగా జరిగింది దర్శనం. సో మిడ్నైట్ 2 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మార్నింగ్ వేరే వ్లాగ్తో పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.